శివుడు ధ్రువ నక్షత్రాన్ని చూశాడు, అంతేగాని అరుంధతిని కాదు. ఆపై హృదయ స్పర్శ కర్మను జరిపించాడు. ఫాలలోచనుడు శివుడు పురోహితుల యొక్క ఆజ్ఞ మేరకి గిరిజాదేవి యొక్క సీమంతం మీద సింధూరాన్ని పెట్టాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వాళ్ళిద్దరినీ ఒకే ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఆ తర్వాత హోమశేషంగా మిగిలినటువంటి ద్రవ్యాన్ని ఆ వధూవరులిద్దరు కూడా భోజనం చేశారు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం అనేటువంటి యజ్ఞం సుసంపన్నమైంది. శంకరుడు నవరత్నాలతో నింపినటువంటి పూర్ణ పాత్రని బ్రహ్మదేవుడికి పురోహిత కట్నంగా ఇచ్చాడు. తక్కినటువంటి బ్రాహ్మణులందరికీ యథోచితంగా సత్కారాలు చేశాడు. అందరూ జయ జయధ్వానాలు చేసి హిమవంతుడి దగ్గర సెలవు తీసుకొని వాళ్ళ యొక్క స్థానాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్త్రీల కార్యక్రమం మొదలైంది. హిమవంతుడి యొక్క రాజధాని నగరంలో ఉన్నటువంటి ముత్తైదులందరూ కూడా ఒకరికొకరు మంగళకరమైనటువంటి పేర్లతో పిలుచుకుంటూ చెయ్యి చెయ్యి పట్టుకుని కేరింతలు కొడుతూ హర్షధ్వానాలు చేస్తూ వాళ్ళ యొక్క పాదాలకు ఉన్నటువంటి గజ్జెలు గల్లు గల్లుమని మోగుతూ ఉండగా, పూల వాసనలు రంజిల్లుతూ ఉండగా, ఆ యువతల యొక్క కంకణాలకు ఉండేటువంటి శబ్దాలు చేస్తూ ఉండగా, కిలకిల నవ్వులతోటి హిమవంతుడి యొక్క రాజధానికి వాళ్ళు శోభాస్కరంగా ఉన్నారు. ఆ తర్వాత నూతన వధూవరులైనటువంటి గిరిజా శంకరులని కన్నులు పండుగ అలంకరించారు. వాళ్ళ యొక్క గృహంలో ప్రవేశపెట్టారు, గృహప్రవేశం చేయించారు. ఇక తారకాసురుడి యొక్క బాధల నుండి విముక్తి పొందడానికి తగిన సమయం ఆసన్నమైందని, నిండు జవ్వనంతో భర్తృ యొక్క మరణంతో ఎండిపోయి మూడైపోయినటువంటి రతి జీవితంలో పండు వెన్నెలు విరిసే శుభతరుణం సమీపించింది అని తెలుసుకొని 16 మంది దివ్యాంగనలు మహా ఆదరంతో వచ్చారు అక్కడికి. సరస్వతి, లక్ష్మి, సావిత్రి, గంగా, అదితి, శచి, లోపాముద్ర, అరుంధతి, అహల్య, తులసి, స్వాహ, రోహిణి, పృథివీ, శతరూప, సంజ్ఞ, రతి వీళ్ళందరూ కూడా వచ్చి పరమేశ్వరుడి యొక్క శయ్యను అలంకరించి శంకరుడితోటి తీయగా మాట్లాడారు. సరస్వతీదేవి అంటుంది, ఓ సర్వజ్ఞ శేఖర, నీ ప్రియురాలు సతీదేవి నీకు మళ్ళీ లభించింది. ఈ పార్వతి ముఖ సందర్శన మాత్రం చేతనే సర్వ తాపాలు కూడా నశించిపోతాయి, నీ తాపం కూడా తొలగిపోతుంది. ఈ పైన మీకు వియోగం ఉండదిక అని ఆ సరస్వతీదేవి భావి శుభాన్ని పలికింది. లక్ష్మీదేవి అంది, ఓ మదనాంతక, ఈ పాటికి బిడియాన్ని విడిచి నీ యొక్క హృదయంలో ఈ పార్వతీదేవిని దాచుకో, ఈమె నీ ప్రాణవాయువు అని లక్ష్మీదేవి సరసంగా అన్నది. అలాగే శచీదేవి, గంగా, వసుంధర వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి హాస్యోక్తులు పలికారు. అప్పుడు ఆ సందర్భంలో లోపాముద్రాదేవి ఒక ధర్మాన్ని చెప్పింది. అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర, ఆమె కూడా రాజకుమార్తె. ఓ ఫాలలోచన, మేనకాదేవి ఈ వివాహానికి మొదట్లో అంగీకరించాల. నేను ఆమెకు అనేక యుక్తులు చెప్పి ఒప్పించాను. కాబట్టి ఈ సుకుమారి యొక్క అభీష్టాన్ని ఎరిగి ప్రవర్తించు అని చక్కగా అరుంధతీదేవి కూడా చెప్పింది. అంటే ఆనాడు లోపాముద్ర అక్కడ లేకపోయినా ఇప్పుడు చెబుతోంది. అరుంధతీదేవి ఈ మాటలు చెప్పింది. లోపాముద్ర ఏం చెప్పింది? ఓ నీలకంఠ, భోజనాలు అయిన తర్వాత స్త్రీలకు ఇంకా పని మిగిలి ఉంటుంది, కాబట్టి నువ్వు పార్వతికి తాంబూలం ఇచ్చి పడుకోవచ్చు అన్నది. నువ్వు పడుకోవచ్చు, కానీ ఆడవాళ్ళకు పనులుంటాయని చెప్పింది. అరుంధతీదేవి నేనెంతో ఒప్పించాను మేనాదేవిని, కాబట్టి జాగ్రత్తగా చూసుకోమంది. ఇలా అందరూ కూడా చక్కగా చెప్పారు. అప్పుడు రతీదేవి ఈ విధంగా ప్రార్థించింది. హే గిరిజావల్లభ, పార్వతీదేవి పాణిగ్రహణం చేసి
దుర్లభమైన సౌభాగ్యాన్ని నువ్వు పొందావు. ఈ మహోత్సవంలో అందరూ ఆనందంగా ఉన్నారు, కానీ భర్తను కోల్పోయిన నేను మాత్రం ఏడుస్తూ ఉన్నాను. ఈ శుభ సమయంలో నా భర్తను పునరుజ్జీవితుణ్ణి చేసి మన ఇద్దరికీ సమానంగా సంప్రాప్తించినటువంటి వియోగ దుఃఖాన్ని తొలగించు. నీకు వియోగ దుఃఖం ఉంది నిన్నటిదాకా, ఇప్పుడు నీకు పోయింది. నాకు వియోగ దుఃఖం ఇంకా పోలా, తొలగించు అన్నది. నా భర్త జీవించిన తర్వాత పార్వతితో నీ వివాహం పరిపూర్ణమవుతుంది అని కూడా అన్నది ఆమె. శోక దేవతలా ఉన్న రతీదేవి నాథ నాథ అని ఏడుస్తూ తన యొక్క భర్త చితాభస్మాన్ని ఆ మృత్యుంజయుడి ముందు ఉంచింది. కొంగును కట్టుకొని ఉంది ఆమె. అప్పుడు శంకరుడు తన కృపామృత దృష్టిని ఆ చితాభస్మం మీద ప్రసరింపజేశాడు. వెంటనే మునుపుడి వేషంతో, మునుపుడి చిహ్నాలతోటి ధనుర్బాణాలను ధరించి పరమసుందరుడైనటువంటి మన్మథుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. అప్పుడు రతి మన్మథులు ఇద్దరు కూడా చేతులు జోడించి శివుడికి నమస్కారం చేశారు, స్తోత్రం చేశారు. వాళ్ళు ఒక్కటే కోరారు, హే పరమాత్మ, మాకు నీ యందు భక్తి ఎప్పటికీ ఉండేటట్టుగా వరం ఇవ్వమన్నారు. అది వాళ్ళు అడిగింది. అలాగే అన్నాడు. ఆ తరువాత ప్రీతి చెందిన మనస్కులై ఆ రతి మన్మథులిద్దరు కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారు. శివుడు తన యొక్క గృహంలో ఉమాదేవిని ఎడంవైపు కూర్చోబెట్టుకొని పరవాన్నాన్ని తినిపించాడు. ఆమె కూడా అట్లాగే పరమేశ్వరుడి చేత పరవాన్నాన్ని తినిపించింది. ఆ తరువాత మేనా హిమవంతుల యొక్క అనుజ్ఞను పొంది శివుడు జనావాసానికి వచ్చాడు. అక్కడ మహోత్సవం జరుగుతూ ఉంది. అప్పుడు దేవతలంతా ఆయన్ని స్తోత్రం చేశారు. హిమవంతుడు మగపెళ్లి వాళ్ళందరికీ భోజనాలకు రమ్మని తన యొక్క కొడుకుల చేత ఆహ్వానం పంపించాడు. ఇక్కడ భోజన ప్రాంగణం అంతా పరిశుద్ధంగా ఉంది, అద్భుతంగా ఉంది. శుభ్రంగా తుడిచారు. పరిమళ ద్రవ్యాలను కలిపిన పన్నీటితోటి దుమ్ము లేవకుండా నేల మీద కళ్ళాపి జల్లి రెడీ చేశారు. త్రిమూర్తులు, మిగిలినటువంటి దేవతాగణం అందరూ ఒక వరుసలో కూర్చున్నారు. నంది, భృంగి, వీరభద్రుడు, తక్కినటువంటి గణనాయకులు ఒక పంక్తిలో కూర్చున్నారు. ఋషులు, మునులు, బ్రాహ్మణులు వేరే లైన్లో కూర్చున్నారు. చింటి తన గణాలతోటి అనేకమైనటువంటి హాస్యవచనాలు పలుకుతూ మరొక పంక్తిలో కూర్చున్నాడు. వివిధ రకాలైనటువంటి భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేఖ్యాలు, పానీయాలు వడ్డించారు. భక్ష్యం అంటే కొరికి తినేది, భోజ్యం అంటే నవిలి తినేది, చోష్యం అంటే చప్పరిచ్చేది, లేఖ్యం అంటే ఇప్పుడు మన పేస్ట్ అన్నమాట. అట్లాంటివి అన్ని పెట్టారు. ఆ తరువాత శివుడిని ప్రత్యేక విడిది గృహంలో విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించారు. ఆ గది అద్భుతంగా ఉంది. ఒక రత్న పర్యంకం ఉంది. దాని మీద ఆ రాత్రి శయనించాడు చంద్రశేఖరుడు. ఉదయం కాగానే దేవతలందరూ మేల్కొని శివుడి యొక్క శయన మందిరం దగ్గరికి వెళ్ళి సుప్రభాతం పలికారు. ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే భువనగా ప్రమదాధిప జనావాసం సమాగచ్చ కృతార్థాన్ కురు తత్ర తాన్. ఓ ప్రమథనాథ, లేవయ్యా, నీకు మంగళము జరుగుగాక, మాకు మంగళములు నువ్వు. జనుల యొక్క నివాసం దగ్గరికి రండి, అక్కడ వాళ్ళందరినీ కూడా కృతార్థులను చేయండి అని ప్రార్థించాడు. అప్పుడు తన వాకిట నిలబడినటువంటి దేవతలందరినీ శివుడు మందహాసంతో పలకరించి వాళ్ళందరినీ పంపించి తాను ప్రాతకృత్యాలను పూర్తి చేసుకొని అందరూ ఉన్న దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో అరుంధతీదేవి పార్వతీదేవి దగ్గరకు వచ్చి పతివ్రత ధర్మాలు బోధించింది. ఆ అరుంధతీదేవి పార్వతి యొక్క శిరస్సు నిమిరింది పుత్రికా వాత్సల్యంతో. కొత్త కాపురం ఎట్లా చక్కదిద్దుకోవాలో, భర్తతోటి, పరివారంతో, ఇరుగు పొరుగు వాళ్ళతోటి
బంధువులతోటి ఎట్లా మసలుకోవాలో ఆ దాంపత్య ధర్మాలన్నీ ఇట్లా చెప్పింది. అమ్మాయి, ధర్మవర్ధనము సుఖకరము అయినటువంటి 4 మంచి మాటలు చెబుతాను, ఆలకించు. స్త్రీకి తక్కిన వాళ్ళు కొద్దిగా ఇస్తారు, కానీ భర్త మాత్రం తన భార్యకు సర్వస్వాన్ని అర్పిస్తాడు. అమ్మవారికి తెలియవని చెప్పటంలో ఇవన్నీ మన కోసం చెప్పింది. కాబట్టి ఓ మహిళామణులారా, మనందరికీ ఉపదేశమని భావించండి. ఏమంటున్నది? తక్కిన వాళ్ళు స్త్రీకి కొంచెమే ఇస్తారట, కానీ భర్త సర్వస్వం ఇస్తాడు, అర్పిస్తాడు. కాబట్టి స్త్రీకి భర్త కంటే ఉత్తమ స్నేహితుడు లోకంలో ఉండడు. భార్యాభర్తల మధ్య ఏదైనా పొరపచ్చాలు వచ్చినా కూడా అద్దం మీద పెసరగింజల్లాగా అవి అట్లే కాలం నిలవు. అద్దం మీద పెసరగింజ పెడితే ఏమవుతుంది? దొర్లి పడిపోతుంది. దాంపత్య బంధం తామరతూడులోని దారం కంటే సున్నితం, ఇనప సంకెళ్ల కంటే దృఢం. ఉపమానాలు చూడండి. భర్తను స్వాధీనంలో ఉంచుకోవాలనుకుంటే ముందు భర్త యొక్క మనస్సు గెలుచుకోవాలి. దానికి మార్గం ప్రేమ ఒక్కటే. అందులో దానికి సేవాధర్మం ఉత్తమోత్తమైంది. ఇతర మార్గాల ద్వారా భర్తను కష్టపెట్టి స్వాధీనంలో ఉంచుకోవడానికి అనుకుంటే అది పూలమాలలతోటి మదపటి ఏనుగును బంధించాలనుకోవటమే. ఒక పూల చెంటుతోటి మదపటి ఏనుగును బంధిస్తే అది ఇట్లా అంటే పోతుంది కదా. గతంలో కొందరు స్త్రీలు తమ యొక్క నడవడిక చేతనే భర్త యొక్క ప్రేమను పొంది ఇప్పటికీ ఆనందంగా ఉంటున్నారు. వాళ్ళు సావిత్రి, శాండిల్య, లోపాముద్ర, శతరూప, అనసూయ, లక్ష్మి, స్వధ, సంజ్ఞ, సుమతి, ఇటువంటి వాళ్ళు ఆచరించి చూపించినటువంటి దాంపత్య ధర్మాలే తర్వాత కాలంలో పతివ్రత ధర్మాలుగా పెద్దల చేత చెప్పబడ్డాయి. పతివ్రత అయినటువంటి స్త్రీ ప్రభాత సమయంలో భర్త కంటే ముందే లేచి భర్త లేచేటప్పటికి లక్ష్మీదేవిలా దర్శనం ఇవ్వాలి. అంతేగాని చింపిరి దుట్టుతోటి బొట్టు లేకుండా కనపడకూడదు. రాత్రి భర్త శయనించిన తర్వాతనే తాను శయనించాలి. భర్త కంటే ముందుగాని భర్తతో గాని భోజనం చేయకూడదు. భర్త ఎదుట అలంకార రహితంగా కనపడకూడదు. భర్త కంటే ముందు తినకూడదు, భర్తతో కూడా తినకూడదు. భర్తకు ముందు పెట్టి తర్వాత భోజనం చేయాలి తాను. అలాగే భర్త ఎదుట అలంకార రహితంగా కనపడకూడదు. భర్త కార్యార్థి పొరుగురు వెళితే ఆ సమయంలో అలంకారాలు ధరించకూడదు. ఏ గృహంలో స్త్రీ ఇట్లా ప్రవర్తిస్తుందో ఆమెను దేవతలందరూ అనుగ్రహించి చక్కటి భోగభాగ్యాలు ఇస్తారు. దానికి వ్యతిరేక్తంగా నడుచుకుంటే ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. అలాగే ద్వారదేశంలో నిలబడి వీధిలో వచ్చేపోయే వాళ్ళని చూడకూడదు. అటువంటి స్త్రీ చులకనవుతుంది. ఇంటి గుట్టు ఇతరులకు చెప్పకూడదు. ఇల్లు వదిలి పెత్తనాలకు పోకూడదు. భర్త అనుమతి లేకుండా ఇంట్లోని ఏ వస్తువు ఇతరులకు ఇవ్వకూడదు. పట్టణంలో జరిగే సమాజోత్సవాలకు భర్తతో కలిసే వెళ్ళాలి. భర్త తోడు లేకుండా జరిపినటువంటి తీర్థయాత్రలు ఫలితాలు ఇవ్వు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది టింగురంగా వెళ్ళిపోతుంటారు. పెళ్ళాం లేకుండా మొగుడు వెళ్ళకూడదు, మొగుడు లేకుండా పెళ్ళాం వెళ్ళకూడదు. ఇద్దరు వెళ్ళాలి కలిసి. ఖర్చును తగ్గించి పొదుపు పాటించాలి. అలాగే దుర్వ్యయం చేయకూడదు, అది దరిద్రహేతు అవుతుంది. భర్త అనుమతి లేకుండా చేసినటువంటి ఉపవాసాది వ్రతాలు నరకహేతు అవుతాయి. భర్త అనుమతి తీసుకొని వ్రతం చేసినా ఉపవాసం చేసినా చేయాలి. స్వర్గారోహణ పర్వం దాకా ఒకరి చేతిని ఒకరు విడవకూడదు అంతే. ఇది కాబట్టి ఇద్దరు కూడా ఎప్పుడూ కలిసే ఉండాలి. ఎప్పటిదాకా? ప్రాణాలు విడిచిపెట్టేదాకా. భర్త యొక్క ఆయుర్దాయాన్ని కోరే స్త్రీ పసుపు కుంకాలను, మంగళసూత్రాన్ని, తిలకాన్ని, గాజులను, కాటుకని, చెవులకు ఉండేటువంటి తాటంకాలు, కమ్మలు, ఇతర పుణ్యస్త్రీ లక్షణాలను విసర్జించకూడదు, వదిలిపెట్టకూడదు. ఎప్పుడూ అవి ధరించే ఉండాలి. అందుకనే చెప్పారు, ఎప్పుడైనా కమ్మలు తీసి శుభ్రం చేసుకోవాలంటే భర్త ఇంట్లో లేనప్పుడు చేసుకోవాలట. అవి పతివ్రత యొక్క స్పర్శ చేతనే అంతరిక్షం, వాయువు, అగ్ని, జలము, భూమి, సూర్యుడు, చంద్రుడు వీళ్ళంతా కూడా తమ యొక్క జడత్వం తొలగించుకుని ఇతరులందరినీ కూడా పవిత్రం చేయగలిగే సామర్థ్యం కలిగి ఉన్నారు. చూసారా? పతివ్రత అయినటువంటి స్త్రీ ఇటు పుట్టింటిని
అత్తింటిని, ఈ 2 కులాలను ఉద్ధరిస్తుంది. శీలమే సర్వ సంపదలకి, సౌభాగ్యానికి హేతు. కాబట్టి ప్రాణత్యాగం చేసైనా సరే శీలాన్ని రక్షించుకోవాలి. శీలాన్ని కోల్పోయిన రోజు జాతి, కులము, వంశము, ప్రతిష్ట, గౌరవము, ఔన్నత్యం సమస్తము కోల్పోయినట్లే. కాబట్టి శీలం అనేది ముఖ్యం. 5 ఇంద్రియాలను ఏకకాలంలో ఆనందింపజేసేది స్త్రీ. చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి సాధనభూతమైనది పతివ్రత అయినటువంటి స్త్రీ. ఓ గిరిజాదేవి, ఏదో లోకాచారాన్ని అనుసరించి ఈ ప్రసంగం చేశాను, కానీ లోకమాతవైన నీకు చెప్పాలా? ఇది అద్భుతమైనటువంటి మాట అని ఆ విధంగా అరుంధతి చెప్పి విరమించింది. శివప్రియ, హిమగిరి తనయ అయినటువంటి ఆ పార్వతీదేవి ఆ మాటలు శ్రద్ధగా విని ఆ తల్లికి ప్రణామం చేసింది. అరుంధతీదేవికి సూత మహర్షి చెప్తున్నాడు, ఓ మునులారా, పర్వతరాజు అయినటువంటి ఆ యొక్క హిమరాజు రాజధాని నగరమైనటువంటి ఓషధీప్రస్థంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క పాణిగ్రహణ యజ్ఞోత్సవం 5 రోజుల పాటు జరిగింది. ఆ రోజుల్లో పెళ్లి 5 రోజులు జరిగింది. ఇవాళ ఒక్క రోజుకే అల్లాడిపోతున్నాం, ఎప్పుడెప్పుడు ఈ పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారా అని. అలాగే హిమవంతుడి యొక్క అభ్యర్థన మేరకు మరికొన్ని రోజులు విందులతోటి, వినాదులతోటి గడిపారు. అప్పుడు విష్ణువాది దేవతలంతా కూడా నూతన వధూవరులతో కలిసి కైలాసానికి తరలి వెళ్ళటానికి ఆలోచనలు చేశారు. సప్తఋషులు హిమవంతుడి దగ్గరికి వెళ్ళారు. ఓ పర్వతరాజా, నీ కుమార్తె అయినటువంటి పార్వతి యొక్క యాత్రకి ఈరోజు అనుకూలంగా ఉంది, కావలసిన ఏర్పాట్లు చేయి, అత్తవారింటికి పంపడానికి అన్నారు. అని చెప్పగానే ఆ మహాత్ముడు కూతురు ఎడబాటును సహించలేక ఏడ్చాడు. రోధించి ఆ తరువాత భార్య అయిన మేనాదేవికి వర్తమానం పంపించాడు. ఆమె కూడా వచ్చి భర్తతో పాటు ఏడ్చింది. పార్వతీదేవిని అత్తవారింటికి పంపడానికి తగిన ఏర్పాట్లు ప్రారంభం చేశారు. తప్పదు కదా. రాచ మర్యాదలను అనుసరించి పార్వతిని 12 రకాల ఆభరణాలతో అలంకరించారు. సర్వాభరణ భూషితైనటువంటి కులదేవతా స్వరూపంగా వెలిగిపోతూ ఉన్న ఆమెను చూసి సజల నేత్రాలతోటి దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చి గుండెలకు హత్తుకొని బావురు మంది కన్న తల్లి. తల్లి మాట కాదని తపస్సిద్ధిగా శంకరుని పొందినటువంటి ఉమాదేవి కూడా తల్లి ఎడబాటుకి సహించలేక గుండె దిటువు కోల్పోయి బొటబొటా కన్నీరు కార్చింది. సాక్షాత్తు జగన్మాత. కానీ ప్రేమ ఎవరికైనా ఒక్కటే అని నిరూపించింది ఆ తల్లి. నాకు కూడా దుఃఖం ఆగటల్లా. గిరిసార్వభౌముడు కూడా ఆమెను గుండెలకు హత్తుకుని తల్లిగా ఈ ఇంటిని అంధకార బంధురం చేసి సర్వాన్ని శూన్యం చేసి ఎక్కడికి వెళుతావు తల్లి అంటూ కుప్పకూలిపోయాడు. ఎందుకంటే వాళ్ళకి 100 మంది కొడుకుల తర్వాత పుట్టింది ఆ తల్లి. అంత అల్లారు ముద్దుగా, అంత ప్రేమగా పెంచుకున్నారు వాళ్ళు. ఆ ప్రేమని తుంచుకోలేరు ఎవరైనా. ఏ తల్లి అయినా తండ్రి అయినా ఎంత పేదరికంలో ఉన్నా తమ బిడ్డను పెళ్లి చేసి పంపేటప్పుడు ఇటువంటి దుఃఖమే అనుభవిస్తారు. అక్కడి వాళ్ళంతా కూడా ఆ దృశ్యాన్ని చూచి రోధించారు. అందరూ నిశ్చేష్టులై నిలబడిపోయారు. ఆ సమయంలో మహాజ్ఞాని అయినటువంటి వశిష్ఠ మహర్షి కలగ చేసుకున్నాడు. ఓ గిరిసార్వభౌమ, ఇటువంటి శుభతరుణంలో శోకించకూడదు. అన్య కుటుంబంలోని కన్యలను నువ్వు తెచ్చుకోలేదా? 100 మంది కొడుకులు నీకు, వాళ్ళందరికీ పెళ్లి చేశావుగా. సంతోషంగా సాగనంపు, వాళ్ళు కూడా ఇంతే దుఃఖం పొంది ఉంటారు అని స్వాంతన వచనాలు పలికాడు. ఆ తరువాత కొంత ఆధ్యాత్మ విద్యా ప్రసంగాన్ని కూడా చేశాట వశిష్ఠ మహర్షి. ఇంతలో బ్రాహ్మణ పురోహితులు యాత్రా సుముహూర్తం సమీపించిందని చెప్పారు. వెంటనే త్రిలోకపావని అయినటువంటి ఆ పార్వతిని మహారాణికి తగినటువంటి ఉపచారాలతోటి, దుర్లభమైనటువంటి బహుమానాలతోటి, పరిమళ ద్రవ్యాలతోటి,
సరిగంచు మేలి జలతారు పట్టు వస్త్రాలతోటి, అలంకరణ సామాగ్రితోటి, మంగళ ద్రవ్యాలతోటి, ఇంకా అనేక శోభన వస్తువులతో ముత్తైదువులంతా పల్లకిలో కూర్చోబెట్టుకుని కర్పూర నీరాజనమిచ్చి ఆశీర్వదించారు. పెండ్లి వద్దని భీష్మించుకున్నటువంటి ఆ సత్యపురుషుడు, ఆదిదేవుడైనటువంటి ఈశ్వరుడు వృషభ వాహనాన్ని ఎక్కి కైలాసానికి కదిలాడు. దేవతలందరూ ఆయన్ని అనుసరించారు. కన్నులు చాలనంత కళ్యాణ వైభవంతో సాగింది శివపార్వతుల యొక్క కైలాస యాత్ర. దేవతలు దారి పొడవున పుష్పవర్షం కురిపిస్తూ ఉన్నారు. అందరూ కైలాసాన్ని చేరుకున్నారు. అప్పటికే రుద్రగణాలన్నీ భోజన పదార్థాలు సిద్ధం చేశారు. పితామహ నారాయణుడు మొదలగు దేవతలందరూ భోజనాలు చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని శివపార్వతులను స్తోత్రం చేసి వాళ్ళ వద్ద అనుజ్ఞ పొంది తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఫలశ్రుతి చెప్పాడు సుత భగవానుడు, ఓ మునులారా, ఇంతవరకు మంగళకరము, శోకహరము, ఆనందదాయకము, ధనవర్ధనము, అకాల మృత్యుహరణము అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ గాథని మీకు చెప్పాను. ఎవరైతే దీనిని శ్రద్ధాభక్తులతో పఠిస్తారో, శ్రవణం చేస్తారో, వాళ్ళు నిస్సందేహంగా శివసాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పి ఈ యొక్క కళ్యాణ వైభవాన్ని ముగించాడు. ఇది శివమహాపురాణంలో రుద్ర సంహితలో పార్వతీఖండం ఇంతటితో సమాప్తమైంది. రేపటి రోజు ఈశ్వరుడి యొక్క దివ్యానుగ్రహంతో మనం రుద్ర సంహితలోకి కుమారఖండాన్ని చూద్దాం. అంటే అమ్మవారికి కుమారస్వామి ఎట్లా పుత్రుడిగా పుట్టాడో ఆ విషయాలన్నీ కూడా రేపు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ఈ శివపార్వతుల యొక్క కళ్యాణం 4 గంటలు పట్టింది. అంటే 4 గంటల పైమాటే, తక్కువ కాదు. ఇంకా గనక హరవిలాసంలో పద్యాలు ఇవన్నీ గనక అనుసంధానం చేస్తూ పోతే ఇంకో గంట అయినా సరిపోదు. సరే, మనం శివపురాణంలో వ్యాసుడు ఏం చెప్పాడో దాన్నే మనం చెప్పుకోవాలి కాబట్టి అంతవరకే తీసుకోవటం జరిగింది. కాబట్టి ఈ కళ్యాణ గాథని అందరూ కూడా శ్రద్ధాభక్తులతోటి చక్కగా శ్రవణం చేయండి. అందరికీ సూత మహర్షి చెప్పినటువంటి ఫలశ్రుతిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనందరికీ లభించి తీరుతాయి, దీంట్లో సందేహమే లేదు అని మీ అందరికీ మళ్ళా నేను మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.